ఏం చెప్తున్నాడు? నేను దొంగిలింపబడి తిని అని ఆగకుండా ఇది నిశ్చయము. ఇదేంటండి? ఇది నిశ్చయము, నేను దొంగిలింపబడ్డాను అని చెరసాలలో పానదాయకుల అధిపతితో ఆయన మాట్లాడుతున్నాడు. మన వారులారా, యోసేపు అమ్మబడ్డాడా, దొంగిలింపబడ్డాడా? ఆలోచించండి. దేవుడు కనబడుతున్న అక్షరాలలో ఏమండి మన మెదడును ఇదిగో ఇందులో పెట్టి ఆలోచించవలసిన విధానంగా బైబిల్ను రాయించారండి. అందుకే ఏమండి ఈ పుస్తకం మనం బతికున్నంత వరకు మనం నేర్చుకునే ఉంటుంటాం. ఎందుకంటే దేవుని మాటలు ఏమండి ఒక్క పట్టాన నాకు వచ్చేసి అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాక్యము మహాసముద్రము లాంటిది. పగపట్టిరి, అసూయపడిరి, లేదు అమ్మబడితిరి, లేదు నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని అన్నాడు. ఈ రెండు విషయాల్ని రాత్రి చక్కగా ధ్యానించి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఈ రెండు విషయాల ద్వారా మనం గ్రహించి ఏమండి మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాక్యము ఇదిగో తెలియని సంగతులను తెలుపుతూ మనల్ని ఆనందింపజేస్తుంది. అంతేకాదు ఆ సందర్భాలు సన్నివేశాలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరిదిద్దుకోగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి అది దేవునికి ఆనందం. ఏదో కొత్త విషయం తెలిస్తే మనకు ఆనందం, కానీ మనల్ని మనం సరిదిద్దుకుంటే దేవునికి ఆనందం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మొదటి ఈ విషయాన్ని చక్కగా లేఖనాల ద్వారా చూద్దాం. పగపట్టిరి, అసూయపడిరి, అసలు ఈ రెండిట్లో ఉన్న తేడా ఏంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? దయచేసి మీరు చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు